ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని సన్నిధిలో ఉన్న మీకందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నా. మీరు దేవుని సన్నిధిలో గడిపే ప్రతి క్షణము మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని దైవ సేవకునిగా నా యొక్క ప్రార్థన. పరిశుద్ధమైన గ్రంథము నుంచి యోనా గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు, అలాగే 17వ వచనం వరకు మనం చదువుకున్నాం. యాక్చువల్గా అయితే అన్నీ చదవాలి, కానీ సమయం లేదు కాబట్టి మొదటి 4 వచనాలు అలాగే 17వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఓకే, బిఫోర్ ఐ స్టెప్ ఇంటు ద వర్డ్ ఆఫ్ గాడ్, లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. దిస్ ఈజ్ రెవరెండ్ స్టీవెన్సన్, పాస్టర్ at Grace Baptist Church, Machilipatnam, India. Today also I am going to deliver the word of God in Telugu language, so kindly bear with me. Not only in Telugu language, I am going to include 2 more languages. They are English and Koya language. So whatever language you can understand, you just understand that word. Okay, shall we pray? ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా యేసయ్యా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నా. ఇంతవరకు జరిగిన ఆరాధనలో మీరు తోడుగా ఉండి నడిపించారు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నా. ఈ డిసెంబర్ 29వ తారీఖు అంటే 2024వ సంవత్సరము చివరి ఆదివారానికి మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చారు, మీకు వందనాలు. ఈ చివరి ఆదివారంలో మీరు మాతో మాట్లాడండి. కూడి ఉన్న బిడ్డలందరినీ మీ దయగల స్థలాలకు అప్పగించుకుంటూ క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, దేవుడు మనలను ఈ 2024 ఎక్కడికి తీసుకొచ్చాడు? చివరి ఆదివారానికి క్షేమంగా తీసుకొచ్చాడు. ఓకే, 31వ తారీఖున కూడా దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఈరోజు చివరి ఆదివారం, చాలా సంతోషం. అది దేవుడు మన దగ్గర నుంచి కొన్ని కోరుకుంటున్నాడు. మనం ఎలాగుండాలో ఆయన కొన్ని కోరుకుంటున్నాడు. కాబట్టి మనల్ని మనము ఈరోజు దిస్ మార్నింగ్ ద టైటిల్ ఆఫ్ మై మెసేజ్ ఇస్ హౌ ఆర్ వి. మనం ఎలాగున్నాం? హౌ ఆర్ వి, ఎలాగున్నాం అంటే మనకే తెలుసు ఎలాగున్నాం కదండి. ఇతరుల కంటే ఏంటట, మనం ఎలాగున్నామో మనకే బాగా తెలుసు, అంతే కదండి. అది ఇతరులు ఏదో చెబుతారు, కానీ నేను చెబుతున్నది ఏంటంటే, ఇతరులు చెప్పే దానికంటే మన గురించి ఈ లోకంలో అందరికంటే మనకే బాగా తెలుసు, అంతే కదండి. అది మనకంటే మన గురించి ఇంకెవరికి కూడా తెలియదు. కాబట్టి ఇక్కడ ఈ టైటిల్ ఏంటంటే, మనం ఎలాగున్నాం. ఏమిది? ఈ 2024లో ఎలాగున్నావు అంటే, నేను బాగానే ఉన్నానంటే నువ్వు బాగానే ఉన్నట్టు అనిపిస్తుందిలే, కానీ ఎలాగున్నావు అని దేవుడు అడుగుతున్నాడు అంటే ఎక్కడో లోపమో ఉంది. కాబట్టి వాక్యములు ఇక్కడ ఉన్న మాట చూడండి. ఈ 2వ వచనం చదువుదామా? 2వ వచనం, నినవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి పోయి దానికి దానికి మేలు కలుగునని. ఎవరికి? నినవే పట్టణానికి మేలు కలుగులని. ఓకే, ఈరోజు నన్ను కెత్తనద్దు బాధ్యతకు మనడి బెలామిందారి మననే ఊడవరు. అలా ఊడికే మన ముందు నిల్లి మనని ఊడిన వారి కంటే మనకే బాగా అర్థమవుతుంది, వెళ్ళిపోతే తెలియదు. ఓకే, ఇక్కడ దేవుడు కూడా అడుగుతున్నది ఎలాగున్నామని మనం ప్రశ్నిస్తున్నాం. దేవుడు కూడా హౌ డు యు డు అంటున్నాడు. ఎలాగున్నారు మీరు కదండి. ఎవరైనా మనల్ని హౌ డు యు డు అంటే హౌ డు యు డు, ఎలాగున్నామంటే బాగానే ఉన్నామంటాం మనం కదండి. కానీ బాగున్నామో లేదో మనకు తెలుసు, ఇంకొక వ్యక్తికి కూడా, ఎవరైనా ఆ దేవుడు. మనని బెలామిందారో మనకి తెలుసు, అలాగే దేవుడికి కూడా తెలుసు. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్టుగా 2వ వచనంలో ఉంది, నినవే పట్టణపు యొక్క ఘోరమైన పాపము. ఏ పాపం అంటే? ఎలాంటి పాపము? ఘోరమైన పాపం. పాపంలో ఇదొక రకం, అంతేనండి. అది మామూలు పాపం కాదట. మనుషులు ఎలా చెడిపోయారు అంటే
పూర్తిగా అక్కడ ఉన్న పదం. యెషయా గ్రంథం కానీ మీరు చూస్తే అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత ఎంతైనా లేదు, ఎంతైనా లేదు. స్వస్థత ఎంత కూడా లేకుండా మనం చెబుతున్న మాట ఏమిటో తెలుసంటే, ఐఎమ్ ఫైన్, ఐఎమ్ డూయింగ్ వెల్, నేను బాగానే ఉన్నాను అని మనం అనుకుంటూ ఉన్నాం. కానీ నిజానికి మనము బాగా లేవు, మనం బాగా లేవు. ఈరోజు కూడా నా ప్రసంగం కఠినంగానే ఉంటుంది, ఎందుకంటే చివరి దినాలు కాబట్టి. ఓకే, ఎవరైనా అలా వచ్చేవాళ్ళు ఉంటే సరి చేసుకోవాలి, ఎవరైనా కానీ. ఎందుకంటే పాస్టర్ గారికి అందరూ సమానమే, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఓకే ఓకే తెలుగు అక్షరములు ప్రా ఏంటండి? ప్రా. ఎప్పుడు చూసినా కానీ మీరు ఇంగ్లీష్లో చెప్తున్నారు, ఈరోజు తెలుగులో చెప్పండి అని. ఓకే, ఏం అక్షరం అట్టండి? ప్రా అనేది 3 ప్రాలు. ఎన్ని ప్రాలు? 3 ప్రాలు. అర్థమవుతుందా? ఓకే, ఇక్కడ ఈరోజు జాగ్రత్తగా చదువుదాం. ఓకే, మనకి ఇక్కడ సంఘటన తెలిసింది. ఎవరట? ఎవరు? నెనివే పట్టణం చాలా ఘోరమైన పాపంలోని ఉంది. ఓకే, నేను నెనివే పట్టణం గురించి ముట్టుకోవటం లేదు. ఓకే, యోనా గురించి ముట్టుకోవటం లేదు. ఓడను పట్టుకున్నా. ఎవరిని పట్టుకున్నా? ఓడను పట్టుకున్నా. పాపం అందరు పాస్టర్లు ఓడను పక్కకు తోసేస్తున్నారు. అదేం పాపం చేసిందా? నిజమే, అది పాపం చేసిందా? ఏమో కానీ ఆ ఓడను పట్టుకుందాం. దేన్ని పట్టుకుందాం? ఓడను పట్టుకొని 3 ప్రాలు నేర్చుకుందాం. ఓకే ఓకే దేవుని యొక్క వాక్యమును 3వ వచనాన్ని చదువుదాం. జాగ్రత్త గమనించండి. అయితే యెహోవా సన్నిధి నుంచి తర్షీషు పట్టణానికి పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషుకు పోవు ఒక ఓడను చూసి ప్రయాణమునకు నిలువ. చాలండి, ఇక్కడ ఏముందంటే దేవునికి వ్యతిరేకంగా ఏ ఓడైతే వెళ్తుందో ఆ ఓడలే మనకు కనబడతాయి. దేవుడు చెప్పినట్టుగా ఏ ఓడ వెళ్తుందో ఆ ఓడలు మనకి కనబడవు. కనబడినా వాటిని మనము ఓకే. మొదటి ప్రా ఏంటంటే ప్రయాణములో ఉన్న ఓడ. మొదటి ప్రా ఏంటట? ప్రయాణములో ఉన్న ఆ ఓడ కదండి. జాగ్రత్తగా గమనించాలి. రాత్రి కూడా నేను మా ఊర్లో ఈ 3 ప్రాలే చెప్పే. ఓకే, కాబట్టి మొదటి ప్రా ఏంటంటే ప్రయాణములో ఉన్న ఓడ. ఓకే, మీరు రాసేస్తే అందరు నన్ను చూడండి. ఏదంటే ఏ ఓడ? ప్రయాణములో ఉన్న ఓడ. గమనించారు? అర్థమైందా? ఏంటి అర్థమైంది మీకు? ఆ ఓడ ఎవరు? వెరీ గుడ్. ఏం గుడ్? వెరీ గుడ్. ఓకే, ప్రయాణములో ఉన్నవాడ. అందుకనే ఈ లోకములో మీరు చెప్పండి, వాక్యములు ఏముంది? ఈ లోకములో మీరు యాత్రికులు. యాత్రికులు అంటే సింపుల్ భాషలో చెప్పాలంటే ఏంటి చెప్పాలి? ప్రయాణికులు. అంటే ఈ లోకములో మనం ఏం చేస్తున్నాం? ప్రయాణం చేస్తున్నాం. కానీ మన ప్రయాణం ఎలాగుంది? మన ప్రయాణము దేవునికి ఇష్టకరంగా ఉందా? మన ప్రయాణము మన రక్త సంబంధులకు ఇష్టకరంగా ఉందా? మన ప్రయాణము మన స్నేహితులకు ఇష్టకరంగా ఉందా? మన ప్రయాణము దేవునికి అనుకూలంగా ఉందా? ప్రయాణం చేయటము ముఖ్యమే, కానీ ఎలాంటి ప్రయాణం చేయటం ముఖ్యము అన్నది ప్రశ్న. ఏ ప్రయాణం చేసాము 2024 అంతా ఇప్పుడు దాకా? దేవునికి ఇష్టకరమైన ప్రయాణమేనా, లేకపోతే నీకు ఇష్టకరమైన ప్రయాణమా? ఓకే, లుక్ ఎట్ ద లైఫ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాం, గెట్ అప్. Even if you don't like to leave your kindred, leave your house, leave your village, and leave your country, నీకు వీళ్ళందరూ ఇడిచిపెట్టడం నీకు ఇష్టము లేకపోయినా నేను చెప్పే ప్రయాణం చేయి అంటున్నాడు. అబ్రహాం ఏమన్నాడటండి? చెప్తావు నేనే దొరికానా అన్నాడు కదండి. అన్నాడు లేదా? లేదు. ఎందుకంటే ప్రభువు చెబుతున్న ప్రయాణం అది, నా ప్రయాణము కాదు. అర్థమవుతుందండి? ఈ 2024 మొత్తం కూడా లెట్స్ ఎగ్జామిన్ అవర్ సెల్వ్స్. హౌ ఆర్ వి? ఎలాగున్నాం మనం? మన ప్రయాణం ఎలాగుంది? నా ప్రయాణికేం పాస్టర్ గారు? ఆదివారం అయితే చర్చి, సోమవారం అయితే
ఇంకొకటి ఏది మంగళవారం అయితే ఇంకోటి. అంటే ఈ ప్రయాణాలు కాదు నేను చెప్పేది. ఈ ఓడ ప్రయాణం ఎలా చేస్తుంది? దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనలను కోరుకునేది ఓడ అనే నీ ప్రయాణం ఎలాగుంది? అర్థమైందండి? ప్రయాణానికి ఏమంటే ఓడ నిండా డీజిల్ ఉంది, అంతేనా, చక్కగా వెళ్తూ ఉంది అని మనము భ్రమలోనూ ఉండకూడదు. అందుకనే వాక్యంలో ఏ ఆత్మ? భ్రమపరచు ఆత్మ. ఆ భ్రమపరచు ఆత్మ ఒరిజినల్ ఆత్మ కంటే అందుకనే ఏకేటు డూప్లికేట్. అది తలతలా మెరుసదు. ఏంటది? ఏ గోల్డ్ తలతలా మెరుసదు కదండి. కానీ దేనికంటే ఒరిజినల్ దానికంటే తలతలా మెరుసదు. పాపం దీన్ని చూసి మనం చాలాసార్లు మురిసిపోతున్నాం. నా ప్రయాణం చాలా బాగుంది, దేవునికి ఇష్టకరంగా ఉంది. చాలాసార్లు మన ప్రయాణాలు మనకిష్టం ఉండవు. యోనా, నీ ప్రయాణము దేవునికి ఇష్టము లేదా? యేసయ్య నీకు ఇష్టం లేకపోతే నా ప్రయాణం నాకు ఇష్టం కదా, నేను తర్షీష్కెళ్తా. నో, డోంట్ డూ లైక్ దట్. అలా చేయొద్దు. నాకిష్టకరమైన ప్రయాణం చేయి. మరి నాకిష్టకరమైన ప్రయాణం అయితే నువ్వెక్కడికి వెళ్ళాలట? నినవేకి వెళ్ళాలి. నీకిష్టకరమైన ప్రయాణం ఎక్కడ? తర్షీసు. ఎవరి ప్రయాణం జరగాలి? మనం ప్రార్థన చేస్తాడు, నీ చిత్తమే జరుగును ప్రభువా. ఎక్కడ జరుగుతుంది? ఎవరి చిత్తం జరుగుతుందండి? లేదు. అయ్యగారండి, ఒక మ్యారేజ్ చేయడానికి నేను వెళ్ళే, అయ్యగారండి ఇదిగో మీరు చాలా జాగ్రత్తగా అంత దేవుని చిత్త ప్రకారంగానే చెయ్యాలి. పెళ్లి కొడుకు తండ్రి సర్లే అని ఊరుకున్నా. అలాగే చేస్తాలే, అందుకే కదా పాస్టర్స్ వచ్చిందని. మళ్ళీ 5 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి, ఇదిగో అయ్యగారండి అంత నాకు అసలు దేవుని చిత్త ప్రకారంగానే జరగాలి. అలాగే చేస్తానయ్య బాబు, నేను వచ్చింది దేనికి? నేను పాస్టర్ గారు దేనికి ప్రకారం చేస్తా? దేవుని చిత్త ప్రకారంగానే చేస్తాను. మళ్ళీ 3వసారి కూర్చోనున్నాం అందరం, మళ్ళీ వచ్చేది అన్నాడు. ఆగు అన్నా. ఇప్పుడు 2 సార్లు చెప్పావు, 3వసారి మళ్ళీ ఆగన్నా. మీ అబ్బాయి కట్నం ఎంత తీసుకుంటున్నాడు? ఎంత అండి? 5 లక్షలు అండి. మరి బైబిల్ ప్రకారం దేవుని చిత్త ప్రకారం ఎవరు వాళ్ళు కట్నం ఇచ్చావా? అబ్బాయి అమ్మాయికి ఇవ్వాలి, ఇచ్చావా? బుద్ధి లేని మాటలు నువ్వు మళ్ళీ నటిస్తూ దేవుని చిత్త ప్రకారం జరగాలి. దేవుని చిత్త ప్రకారం అయితే 5 లక్షలు ఇచ్చేసి 5 లక్షలు ఇవ్వు. మళ్ళీ ఎవరికి? పెళ్లి కూతురికి ఇవ్వు. నాటకాలు వేసుకుంటూ కదండి, దొంగ మాటలు, దొంగ బుద్ధులు, పనికి మాలిన మాట. ఎందుకు ఈ నటన? అంత బైబిల్ ప్రకారం. మరి బైబిల్ ప్రకారం అయితే అబ్బాయి ఇవ్వాలి అమ్మాయికి. దీనికి మాత్రమట, దీని కొద్దిగా తప్పితే పర్వాలేదు అయ్యగారు. మిగిలిందంతా ఎలా చేయాలటండి? అంత దేవుని ప్రకారంగానే జరగాలి. అంత నాటకాలు కదండి. అది ప్రభువుకి అనుకూలమైన ప్రయాణము మన జీవితంలోనే జరగటం లేదు కదండి. చాలాసార్లు నేను అదే అంటున్నా, చాలాసార్లు క్రైస్తవ జీవితము నటనా జీవితం అయిపోయింది. అన్నీ అది ఆత్మ సంబంధమైన ప్రయాణము కాదు, శరీర సంబంధమైన ప్రయాణం. మీరు చూడండి, ఎవరు అబ్రహాం. ఆయన లేచి ఏం చేస్తున్నాడటండి? దేవుని అది ఏ ప్రశ్న కూడా దేవుణ్ణి ఆయన అడగలేదు. లేచాడు, ప్రయాణాన్ని కొనసాగించుకుంటూ ముందుకు వెళ్ళాడు. దేవుడు అన్ను ఇంజరు ಕೆತ್ತಸ್ಕೆ ನಿಮ್ಮ ದೇವಟಿನ ತಲುಪುಗೋಡು ಬೆಗ್ಗಂದವಲ್ಲಿ ಬೆಸ್ಕಂದವಲ್ಲಿ ಬಾರಂದವಲ್ಲಿ ಬೆಗ್ಗಾಂಗಿತೆ ఇంజరు తలుపుకోడు. దేవుడికి అన్ని తెలుసు. అబ్రాహాము ನಿಮ್ಮ తేది నన్ను తోర్పిసనే నాటేటి అన్ను ఇంజరు ಕೆತ್ತకాటి అబ్రాహాము తేది వేరే ప్రశ్న వాటుకున్న అలాగే తొలుపుతాడు. అద్దు దేవుడు కోరుకొట్టే ప్రయాణం.
వాక్యములో ఉన్న మాట ఏమిటి అంటే అబ్రహాం అలాగే లేచి తన ప్రయాణాన్ని కొనసాగించెను ఉన్న పాటున. ఎలాగటండి? ఉన్న పాటున అలాగే ఆయన ముందుకి కొనసాగాను. కాబట్టి ఉదయకాల సమయంలో మొదటి ఏంటంటే ప్రయాణములో ఉన్న ఆ ఓడ. జాగ్రత్త, మన ఓడలు ఎలాంటి ప్రయాణం చేస్తున్నాయో ఈ చివరి దినాల్లో మనం చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. లేకపోతే దేవునికి అది ఇష్టమో ఉండదు. మనం చాలాసార్లు మనం అనుకునేది ఏమిటి అంటే నా ప్రయాణం చాలా బాగుంది అని మనము అనుకుంటాం. కానీ మనము ఒక్కసారి అలా కూర్చొని, ప్రభువా ఈ సంవత్సరం అంతా నీవు నన్ను కాసి కాపాడుకుంటూ వచ్చావు, నా ప్రయాణము నాకు ఇష్టకరంగా ఉందా లేకపోతే నీకు ఇష్టకరంగా ఉందా? ఒకవేళ నీకు ఇష్టకరంగా లేకుండా నాకు మాత్రమే ఇష్టకరంగా ఉంటే ఏంటట, నా ప్రయాణాన్ని దయచేసి సరిదిద్దు అని ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. ఓకే, ఆ రెండవ మనం చూసుకుందాం. జాగ్రత్తగా గమనించండి. 5-6 వచనాలు చూసుకుందాం. 5-6 వచనాలు జాగ్రత్తగా చూడండి. కాబట్టి ఓకే, భయపడి వాడ చులకన చేయుటకై అందులోని సరుకులను అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోవచ్చుండెను. అంటే ఇక్కడ దేవుని భక్తుడు ఉన్నాడు, ఒక ప్రవక్త ఉన్నాడు. కానీ రెండవ ఏంటంటే ప్రభువు లేని ఓడ. ప్రయాణంలోనే ఉంది ఓడ, కానీ దాంట్లో ప్రభువు లేడు కదండి. ఈ ఓడ ప్రయాణం చేస్తుంది కానీ ఈ ఓడలో ప్రభువు లేడు. నాలో యేసు ఉన్నాడు. ఎక్కడున్నాడు? నాలో యేసు ఉన్నాడు అంటే చక్కగా పాట పాడతాం. ఎక్కడున్నాడు? ఉన్నాడండి. నాలో యేసు ఉన్నాడు, లేడు. అందుకని ఈ ఓడ పెద్దది కానీ ప్రభువు లేని ఓడ. ప్రభువు లేని ఓడ ప్రయాణం సరిగా చేయలేదు. ప్రభువు లేని ఓడ గమ్యానికి చేరుకోలేదు. అర్థమవుతుందండి? కాబట్టి రెండవ ఏంటంటే ప్రభువు లేని ఓడ. ఈ చివరి నెలలోని చివరి మాసంలోని ప్రభువు లేకుండా ఒకవేళ ఓడ కానీ ప్రయాణం చేస్తే జాగ్రత్త, చెక్ చేసుకుందాం. అర్థమవుతుందండి? వాక్యములో ఉంది, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే ఇంతగా నాలో ఉన్నవాడు ఎవరు? ఉన్నాడండి. కానీ ఇక్కడ ఉందండి, ఓడ పెద్దది, అంగు ఆర్భాటం ఉంది, అన్ని సదుపాయాలు ఉన్నాయి, కానీ అసలైనవాడు అలేడు. ఎవరైనా ప్రభువు ప్రయాణంలో ఉంది కదండి. మన ప్రయాణం ఎక్కడ ఆగుద్దో జాగ్రత్త. ఎందుకంటే మన ప్రయాణం ఎప్పుడు ఎలాగ ఆగుద్దో ఎవరికి. ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడు కదండి, ఇప్పుడు ఏమైంది అంటే ఏమైనట్టండి? ఆయన ఇప్పుడే నేను బకెట్ తన్నాను, ఆ బకెట్ తన్నాను. ఆయుష్ వేరు, ఆరోగ్యము ఇంజడి దాకా సాయం వస్తాను, ನಾನು ನಿಂಜೆ ತಿರುಗಿ ಬರ್ತಾನೆ ಭಾರತ್ತೆ ಇಂಜಡಿಲ್ಲ ಹತ್ತು బాధను గర్తో ఇంపు నేనని తెలుసు. ఎవరికి కూడా అది తెలియదు. ఎందుకు చనిపోయాడు ఎవరికి కూడా అది తెలియదు. తిరిగారు వెళ్ళొద్దు, మాట్లాడుతూనే చనిపోయాడు. భారత్తో బేనికి కూడా ఏమైందో ఎవరికి కూడా తెలియదు. కానీ మాట్లాడుతూనే చనిపోయాడు. నిజమే, మన యొక్క ప్రయాణము కొంతమందిది ఒకలేగా, కొంతమందిది ఒకలేగా ఏమవుతుందటండి, ప్రయాణము ముగిసిపోతుంది. కాబట్టి ఆ ప్రయాణం అలాగ ముగిసిపోయినా దాంట్లో కానీ ప్రభువు ఉంటే మంచిదే. కానీ ఆ ఓడలో ఎవరు లేరటండి, ప్రభువు లేడు. మనము ఒక్కొక్కరము ఒక్కొక్క ఓడ, అంతేనండి. మన ఓడలో ప్రభువు ఉన్నాడా? ఈ ఓడ ఇష్టానుసారంగా ప్రయాణం చేయడానికి కారణం ఏంటంటే దాని కెప్టెన్ ప్రభువు కాదు.
దీని క్యాప్టెన్, ఈ ఓడ యొక్క క్యాప్టెన్, ఈ ఓడ యొక్క ఏమంటారు తెలియలేదండి, నావికుడు ఎవరు కాదటండి, ప్రభువు నడిపిస్తాడు. ఎక్కడికి నడిపిస్తాడు కదండి. కొంతమందిని ఒక ఆయన కొంతమందిని బీర్ షాప్కి నడిపిస్తున్నాడు, అంతేనండి. కొంతమందిని ఒకడు బార్ షాప్కి నడిపిస్తున్నాడు, కొంతమందిని ఇంకొకడు ఇంకో ఏదో చోటికి నడిపిస్తున్నాడు. మరి నన్ను నడిపించే నావికుడు ఎవరు అంటున్నా, ఈ ఓడను నడిపించేది ఎవరు కదండి. ఈ ఓడను నడిపించేది ప్రభువే అయితే, ఈ ఓడను నడిపించేది దేవుడే అయితే, ఈ ఓడకు ధైర్యం. కానీ ఈ ఓడ, ఇంత పెద్ద ఓడను ఎవరు నడిపించడం లేదటండి. మీరు గమనించండి, ఇంత పెద్ద లోకాన్ని ఎవరు నడిపిస్తున్నారు? లేదు. ఈ లోక అధికారి సైతాను అనుద్దండి. యేసయ్య అంటున్నాడు, ఈ లోక అధికారి ఎవరట? సాతానుడే అంట. అయ్యో, ఈ లోకాన్ని చేసింది ఎవరు? అధికారి ఎవరయ్యారు? సొమ్మొకడిది. నిజనా? పెద్దలు చెప్పే సామెత అది, సొమ్మొకడిది సోకొకడు కదండి. ఎంత పుట్టేసినాయా, ఎంత పుట్టేసినాయండి అది కదండి. ఎంత పుట్టేస్తే పుట్ట దగ్గరికి వెళ్ళదు, పాము ఉంటుంది అంటున్నాడు, చీమలు ఉంటాయి అంటలే. కానీ ఆ పుట్ట తయారు చేసింది ఎవరు? చీమలు. కానీ అక్కడికి వెళ్ళొద్దు, చీమలు ఉంటాయి అని ఎప్పుడు విన్నారో మీరు సామెత? నేను వినలేదులే. ఓకే, ఇప్పుడు నన్ను పక్కన పెడతా, మీరు చెప్పండి. ఓకే, అంత పుట్ట దగ్గరికి వెళ్ళొద్దు, పాములు ఉంటాయి అంటున్నాడు వెంటనే. అదేంటి సామెత అలా మారింది? పుట్ట దగ్గరికి వెళ్ళొద్దు చీమలు, మళ్ళీ చీమలు పెట్టిన పుట్ట అని మళ్ళీ చెప్తాం, కానీ పాములు ఉంటాయని చెబుతాను. అంటే అర్థం ఏంటి కదండి? దీన్ని దేవుడు చేసెను, దీనిలో సైతానుండెను. అంతే కదండి. దీన్ని దేవుడు చేసెను, దీనిలో ఎవరున్నారట? సైతాను ఉన్నారు. అందుకే చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనమా, ఇదిగో నేను తలుపు వద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసినడలా తయారు చేసిన వ్యక్తి ఎక్కడున్నారు? పుత్తి తినుడా, పుత్తి తిని బాత తయారు తింటా, పుత్తి తిని బాత వాడతా, పుత్తి తిని పెత్తే తయారు తింటా. కానీ దాని లోపల బేనమంత తారుసుమంతి బెర్ర పుత్తి మీద దగ్గర అన్నమ పెత్తమంత ఇంజరు బేరకు ఎత్తడం పిల్ల తారుసుమంత ఇంజరికి ఎచ్చదు. దీన్ని తయారు చేసింది ఎవరటండి? దేవుడు. అయితే దీని లోపల ఎవరున్నారటండి? ఇప్పుడు ఎక్కడున్నాడటండి? యేసయ్య. ఒక జీసస్ క్రైస్ట్ ఈజ్ స్టాండింగ్ అవుట్. ఆయన బయట నిలబడి ఉన్నాడు. Keep on knocking your door. Open your door to invite Jesus Christ in. నీ తలుపు నుండి తెరిచి యేసయ్యను ఎక్కడ కట్టండి? లోపలికి వచ్చేలాగా చెయ్యి అంటున్నాడు. కానీ మనం యేసుని ఎక్కడ పెట్టాం అంటే, ఈ ఓడకి ప్రభువు కెప్టెన్ కాదు, ప్రభువు నావికుడు కాదట. అందుకనే ఈ ఓడకి ఎవరు లేటండి? ప్రభువు లేని ఓడ అయిపోయింది. అంతేనండి. ఇలాంటి ఓడలు ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి. ప్రభు లేని వాడి దగ్గరికి వెళ్తా, ప్రభు లేని వాడి దగ్గరికి వెళ్తానని బజార్ అంటే వెళ్తున్నాడు. మీ ఇంట్లోనే ప్రభు లేని వాళ్ళు ఎన్ని ఉన్నాయి? లేవా? ఉన్నాయా? అది మరి ప్రభు లేని వాడిని ఇంట్లో వాళ్ళు చూడకుండా వీధిలో చూస్తావే. భార్య నమ్మితే భర్త నమ్మదు, భర్త నమ్మితే భార్య నమ్మదు, వీళ్ళిద్దరు నమ్మితే పిల్లలు నమ్మరు. ఎంత కూడా ఎవరు? ప్రభువు లేని వాడలే. ఈ కనబడటం లేదా? దేవుడి నమ్మలు బయట మిందూరు పోయించాక మీరు తినే మీలోనే మిందూరుగా ఈరిని గొప్ప నూర్తినే ఈరిని కూడా ఓరు కూడా దేవుడు ఇల్లుకున్న మున్నెటికి అందానే ఓడలాంటి వారే. ఓరికి గొప్పడని యేసయ్య గురించి కెత్తినే గొప్పడు ఊరికని నిమ్మె గుర్తుకు వాసింది, నిమ్మెలో నంచింది. ఎప్పుడు చూసినా నువ్వే వస్తున్నావు, నువ్వే వెళ్తున్నావు. నీ పక్కనున్న ప్రభువు లేని వాడలు నువ్వు గమనించలేకపోతున్నావు. అర్థమవుతుందండి?
ఎప్పుడు చూసిన ఆ వాడెక్కాను, అటు అడుక్కెళ్ళాను, యోనా వెళ్ళిపోయాను. ఆ వాడని ఎవడు పట్టించుకోవటంలే కదండి. మరి అదేంటో వాడ గురించి కూడా మనం తెలుసుకోవాలి కదా. అంతేనండి, అంతేనే. ఇంకెప్పుడు చూసిన జక్క మేడి చెట్టు ఎక్కినా ఏంటి, ఎక్కేళ్ళే దిగమను అంటే దిగుతాడు. బాబు కంగారు ఎందుకు, ఏంటంకలు ఎప్పుడు చూసిన జక్క మేడి చెట్టు ఎక్కిన ఎప్పుడు దిగుతాడు నాయన. ఇప్పుడు ఆయనతో నీకేం పని, నెమ్మది దిగుతాడు అంటున్నాడు ఆయన. నెమ్మది దిగుతాడంట. 3 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడు ఆయన, కిందకు దిగటంలా. ఎవరు ఎప్పుడు దిగుతారా అని 3 సంవత్సరాల నుంచి మనం ఇక్కడికే వస్తున్నాం. మీరు దాన్నే పట్టుకున్నారు. ఎవరిని? ఆ జక్క నా మేడి చెట్టునే దిగుతాడు. బాబు ఇప్పుడు ఆయనతో నీకేం పని అంటున్నాడు ఆయన నన్ను. ఆయనతో నాకేం పని కాదు కదండి, ఆయన దిగాలి కదా. ఆయన ఎప్పుడు దిగుతాడు, ఎప్పుడు వేసా ఇంటికి వెళ్తాడు నాకేం అర్థం అవటం లేదు. నెమ్మది దిగుతాడు, కంగారు దిగితే దెబ్బలు తగులుతాయి. నెమ్మది దిగుతాడు, తీసుకెళ్తాడు. అంతేనండి. రెండవ ఏంటంటే ప్రభువు లేని మనం ఎలాగుండకూడదు. మన యొక్క ఓడలు ప్రయాణం చెయ్యాలి కానీ ప్రభువు లేని ఓడలుగా ఉండకూడదు. అది చాలా చాలా ఘోరం. అంటే ఇప్పుడు నేనేవే పట్టణం ఘోరంలో ఉన్నా, మనం ఘోరంలో ఉన్నామంటే ఎవరు ఘోరంలో ఉన్నారండి? మనం దేని చూపిస్తున్నాం తెలుసా అండి? నేనేవే పట్టణం. పాస్టర్ గారు నేనేవే పట్టణం నిజమే, చాలా చూపించే. నువ్వు కూడా ఎక్కడ ఉన్నావట? ప్రభు లేని వాడే, నువ్వు కూడా చాలా ఘోరం. మన ఘోరాలు కూడా వెళ్ళినాయట. ఎక్కడికి వెళ్ళినాయటండి? దేవుని దగ్గరికి వెళ్ళినాయి. మన మంచి దేవుని దగ్గరికి వెళ్తే పర్వాలే, మన ఘోరం దేవుని దగ్గరికి వెళ్తే చాలా ఘోరం. అంతేనండి. ఈ ఘోరం ఏ ఘోరం? మనలోనున్న ఘోరం దేవుని దగ్గరికి వెళ్తుందట. ఎంత ఘోరం ఇది! చాలా ఘోరం. ఘోరం కాదు, చాలా ఘోరం. మన ఘోరాన్ని మన దగ్గర పెట్టి చెప్పండి, నీ కంటిలో నీ కంటిలో దూలం పెట్టుకొని ఎదట అమ్మ మీరు భలే తెలివైన వాడు, చాలా చక్కగా తగ్గిస్తున్నారు. మన కంటిలో నలుసు కాదు, మన కంటిలో దూలం. అర్థమవుతుందా? మన కంటిలో దూలం పెట్టుకొని, అంటే ఇలాంటి నలుసులు ఎన్ని కలిపితే దూలం అవుతుంది అంటే అర్థం ఏంటంటే మన జీవితంలో భయంకరమైన పాపాలు పెట్టుకొని ఎదట వారిది ఒక్క పాపాన్ని చూసి నువ్వు పాపి అని చెబుతూ ఉన్నా. నిజమేనా? అర్థమైందండి? అది అంటే మనలో మనవాడు కూడా ఘోరము కలది, పాపము కలది. ఇది ఎక్కడికి చేరిందట? ఎంతసేపు ఎంత తెలివైన వాళ్ళు తెలుసండి. నేనేవే పట్టణం అని దాన్ని చూపిస్తున్నాం మనం. అర్థమవుతుందా? మనల్ని చూపించుకోవటం లేదు. జాగ్రత్త. అలాంటి నటన జీవితము ఈ చివరి ఆదివారంలో ఒకవేళ ఉంటే తీసేద్దాం. అర్థమవుతుందా? తీసేద్దాం. ఓకే. కాబట్టి ఎక్కడ ఏమన్నా ఉందటండి? రెండవ ప్రభువు లేని వాడ. మీ కంటికి ఎప్పుడైనా ప్రభువు లేని వాళ్ళు కనబడ్డాయా? మీరు జాబ్ చేసేటప్పుడు మీ కలీగ్స్ కదండి, మీరు చదివేటప్పుడు మీ మేట్స్, రకరకాల మేట్స్ ఉంటారు కదా. అంతేనా? రూమ్మేట్స్, క్లాస్మేట్స్, అంతే, హోటల్ మేట్స్, ఇంకేంటి అన్ని మేట్స్. వాళ్ళు ప్రభు లేని ఓడలని మీకు తెలిసాక ఎప్పుడైనా ప్రభు గురించి చెప్పారా? చెబుదామని అనుకున్నాను అయ్యగారు, ఆయన చెప్పడం మొదలు పెట్టారు. నేను చెబుదామని అనుకున్నానండి, ఆయన చెప్పడం మొదలు పెట్టాడు. ఇంకెవరో ఒకళ్ళు తగ్గాలి కదా, నేను ఏమిటో మొదలు పెట్టానండి. ఇటు వెళ్ళిపోయానండి, ఇటు అయిపోయాను. ప్రభువు లేని ఓడలను మనం చూడటమే కాదండి, ప్రభువు గురించి వాళ్ళకి చెప్పటం కూడా అవసరం. ప్రభువును ఆ ఓడలోనికి పంపడము కూడా చాలా అవసరం. అర్థమవుతుందా? కాబట్టి రెండవ పాయింట్ ప్రభువు లేని ఓడ. ఒకవేళ ఈ 2024 చివరి ఆదివారములు ఇంకా మనము ప్రభువు లేని ఓడలు అయితే ఎవరిని తీసుకురావాలట ఈ ఓడ లోపలికి? ఆయన ఎక్కడున్నాడటండి? దూరంగా ఉన్నాడా, దగ్గర ఉన్నాడా? అంటే అర్థం ఏంటి? ఇదిగో తట్టుచున్నాను అంటే అర్థం ఏంటి? అంతేనండి. ఏసై విజయవాడలో ఉండి ఇక్కడ తట్టుచున్నానంటాడా? ఎక్కడుండి తడతాడు? ఎక్కడుండి? గుమ్మం పక్కనే ఉన్న వ్యక్తి ఏం చేస్తాడటండి? కెన్ నాక్. అంతేనా? దూరంగా ఉండే వ్యక్తి
తట్టలేడు. మరి కొద్దిగా తలుపు తీసి లోపలికి రమ్మని చెప్పలేవా? చుట్టాలు వస్తే ఏం చేస్తారు? తలుపు తీస్తాం, రండి రండి అనుకో, చాలా కాలం అయితే ఈ వెళ్ళున్నారు, పిల్లలు ఎలాగున్నారు, జల్లలు ఎలాగున్నారని కంగారులో కదండి. ఏమేమో ఏదేదో వాళ్ళని అడుగుతూ అసలు ఏమి ఇదంటే ఉండి ఉండి మనకు బాగా ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వచ్చారు అనుకోండి, ఏం చేస్తాడు? అసలు అంతేనా, ఈ కంగారులో ఒకటి పోయి ఒకటి ఇస్తాడు. వాళ్ళకంటే ముఖ్యమైన వ్యక్తి కదా ప్రభు యేసుక్రీస్తు. ఆయన ఎక్కడి నుంచి చెప్పండి? హృదయం అనేది తలుపు నద్ద యేసునాథుండు, హృదయం అనేది తలుపు నద్ద యేసునాథుండు, నిలసి సదయుడగుచు తాటు చూడు సకల విధములను. ఎక్కడ నిలబడి ఉన్నాడు ఆయన? తలుపు దగ్గర ఆయన తడుతూ ఉన్నాడు కదండి. అంటే తట్టాను అని లేదండి, తడుతూ ఉన్నాడు అటు పాపం. అంటే అర్థం ఏంటి? తలుపు తీస్తే ఎక్కడికి వెళ్తాడు? ఇంకా తడుతూనే ఉన్నాడంటే అర్థం ఏంటి? లోపలికి వెళ్ళటంలే, ఈ ఓడ లోపలికి వెళ్ళటంలే. అంటే అందుకనే ఈ ఓడ ఏమైందటనే ప్రభువు ఉన్న ఓడ కాదు. ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా ఎవరిమి? ప్రభువు ఉన్న ఓడలం. మరి మన స్నేహితులు ప్రభు లేని ఓడలు లేరా? మన బంధుమిత్రులు ప్రభు లేని ఓడలు లేరా? మన రక్త సంబంధులు ప్రభు లేని ఓడలు లేరా? వాళ్ళకి ఎప్పుడైనా ప్రభు గురించి చెప్పామా? ఆయన చెప్పినా కానీ ఏనండి పాస్టర్ గారు మీరు అలా చెప్పొద్దు. మనం కూడా ఒకప్పుడు అలాంటి వాళ్ళమే కదండి. మనమేమన్నా ఇంతకు ముందు ప్రభు ఉన్న ఓడలమా? కాదు, ప్రభు లేని ఓడలమే. మరి ఇప్పుడు ప్రభువు ఉన్న ఓడలం అవ్వలేదా? అయ్యా. కాబట్టి జాగ్రత్త. మీ కంటికి ఓకే, ఎవరైనా మీకు తెలిసిన వాడు, మీ రక్త సంబంధులు, బంధుమిత్రులు ప్రభువు లేని ఓడలుగా ఉండాలంటే ప్రభువును వాళ్ళకి పరిచయం చేయండి. ఆ ఓడకు కూడా నావికుడు ఎవరవ్వాలట? ప్రభువే. ఓకే, 3వ మనం చూసుకుందాం. చూడండి 4వ వచనం చదవండి. 4వ వచనం. అయితే యెహోవా సముద్రము మీద సముద్రమందు ఓకే, దిస్ వాటర్ ఈజ్ కదిలింగ్ బట్ నాట్ వెల్లింగ్. ముందుకి ఓడ కదులుతుంది, ముందుకు వెళ్ళలేకపోతుంది. కదలటం వేరు, ముందుకు వెళ్ళటం అవేరు. కారణం ఏంటో తెలుసండి? పెద్ద తుఫాను, చిన్నది కాదట, పెద్ద తుఫాను వచ్చి వాడు ఏమై బద్దలాయ ఉందా పదం? కాబట్టి 3వ ఏంటంటే ప్రమాదములో ఉన్న ఓడ. ప్రభువు లేని ఓడ తప్పకుండా ప్రమాదములోనే ఉంది. జాగ్రత్త. మీరు ఇష్టపడినా ఇష్టపడక పోయినా ఏసైకత్తనది బాతితుకు, ఏసై తిని నువ్వు దేవుడిగా మడుకుపోతే, దేవుడిగా నమ్ముపోతే ఏసైకత్తనది బాతితుకు నిమ్మ ప్రమాదాతి నింది. నీవు ప్రమాదములో ఉన్నా. నేను చాలా బాగున్నాను, నేను ఆరోగ్యంగానే ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావు. జాగ్రత్త. నీ ధనము నీకు సహాయమో వాక్యములో దేవుడు అంటున్నది తెలుసండి. నీవు ధనాన్ని నమ్మేవు కదా, చూస్తా నీ ధనం ఎంత నిన్ను రక్షిస్తుందో అని. చదవండి బైబిల్, మీరు జాగ్రత్తగా చదవండి. చూస్తా నీ ధనం ఎంత రక్షిస్తుందో నేను చూస్తా. చెయ్యి. పాపం రాజులు కూడా ప్రయత్నం చేసి బకెటితాను నేను. మరి ఏమైంది? వాళ్ళ ధనం ఏమైంది కదండి. నీవెవరి దగ్గరికో వెళ్ళావు కదా, చూస్తా ఆయన ఏం చేస్తాడో చూస్తాను. నా దగ్గరికి రాకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళావట? ఎవరి దగ్గరికో వెళ్ళావు. Let me see how that person is going to bring you out of your trouble. నీ సమస్య నుంచి ఆ వ్యక్తి నేను ఎలా బయటికి తీసుకొస్తాడో నన్ను చూడని, ఎందుకంటే నువ్వు నా దగ్గరికి రాలేదు కదా అంటున్నా. ఎవరి దగ్గరికి వెళ్ళటం లేదట? దేవుడి దగ్గరికి మనము వెళ్తాం. ప్రభువు లేని ఈ ఓడ ప్రమాదంలో ఉంది. అది ప్రమాదంలోనే ఉందండి ఇప్పుడు ఆ ఓడ. మీకు అర్థమవుతుందండి? ఎక్కువ అంటే ఈ యోనా గ్రంథం గురించి సుమారు నేను 60-65 ప్రసంగాలు చేసి ఒక్కొక్క దానికి 3 పాయింట్లు. ప్రతి పాస్టర్ గారు ఆ ఓడను పక్కకు తోసేస్తారు. దాన్ని ఎక్కుతావు కానీ దాన్ని మాత్రం పక్కకు తోసేస్తావు. అంతేనండి. ప్రయాణం ఓడ నీటిలో దేంట్లో
ఓడ కానీ పడవ కానీ కదండి. మరి ఆ పడవ గురించి చెప్పవే, ఆ ఓడ గురించి చెప్పవే. అర్థమవుతుందా? ఇక్కడ నిజంగానే అది ప్రభు లేని వాడు కాబట్టి దీంట్లో ఉన్నటువంటి ప్రమాదంలో ఎలాంటి ప్రమాదం తెలుసని, భయంకరం బద్దలయ్యే పరిస్థితి అని ఉందట. బద్దలు అవ్వలేదు, ఆ పరిస్థితి వచ్చింది. యెహోవా నన్ను కఠినంగా శిక్షించాను కానీ మరణానికి అప్పగించలేదు. ఈ ఉదయకాల సమయంలో ఈ 2024 అంతా ప్రభు మనల్ని కాసి కాపాడుకుంటూ వచ్చాడు. నీవు ఈ సంవత్సరం అంతా ప్రభువు లేని వాడుగా ప్రయాణం చేస్తుంటే జాగ్రత్త. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు, నీ ఓడ బద్దలైపోద్ది. నేను తిట్టడం లేదు, ఇది నిజం. అర్థమవుతుందా? ఎందుకు ఈ ఓడ బద్దలైపోతుందంటే ఈ ఓడలో ప్రభువు లేడు. మన ఓడలో ప్రభు ఉన్నాడా? బద్దలయ్యాక ప్రభువా నన్ను రక్షించనొద్దు, బద్దలవ్వకు ముందుకని ఏంటంటే ఆ ఓడలో ఏ పాపముందో పాపాన్ని తీసివి. ఆ ఓడలో ఏ పాపముందో, ఈ ఓడలో మన ఓడలో ఏ పాపముందో మనకు తెలుసు, దేవునికి తెలుసు. నాలో ఏ పాపము లేదు అంటే మరి ఎందుకు ఆ ప్రమాదం వచ్చింది? ఎందుకు వచ్చింది ఆ ప్రమాదం అంటే ఆ ఓడలో ఏదో మరి ప్రభువు లేకపోతే ఎవరున్నారు? చెప్పండి, దాంట్లో కష్టమే. ప్రభువు లేని ఓడలో ఇంకెవరుంటారు? అంతే, సాతాను ఉన్నాడు. అందుకని ఆ ఓడ ఏమవుతుందటండి, తాగినోళ్ళగా అది కీప్ ఆన్ ఊగింగ్. దట్ ఓడ ఈజ్ ఊగింగ్ ఊగింగ్ ఊగింగ్. ఓంగోరే మింది మున్నెటికి అందటం పిల్లే, బాధానికి అందటం పిల్లే ఇతుకు దేవుడికి ఇష్టమే. ఎందుకు వెళ్ళలేకపోతుంది అంటే ఆ ఓడ యొక్క ప్రయాణము దేవునికి ఇష్టము లేదు. ఈ అందరూ చూడండి, ఈ ఓడ యొక్క ప్రయాణము కూడా దేవునికి ఇష్టము లేకపోతే ముందుకి. ఎందుకంటే ఎలతే ప్రమాదమా, అర్థమవుతుందండి. అందుకని యోనా ఎక్కిన ఆ ఓడను ముందుకు కదలనివ్వటం లేదు దేవుడు. చూద్దాము 12వ వచనం చూడండి. 12వ వచనం, నన్ను బట్టి ఏ పాస్టర్ గారు అయినా ఇలా చెప్తారని, నన్ను బట్టియే ఈ ప్రమాదం జరిగిందని చెప్తారా? నన్ను బట్టియే తర్వాత చెప్తారు. కాబట్టి మూడవ ఏంటంటే ప్రమాదములో ఉన్న ఆ ఓడ. ఎవరు చేసుకున్నారు ప్రమాదం? మనమే చేసుకున్నాం, అంతేనండి. నీ గుండె పాడయ్యింది, సిగరెట్ తాగుతున్నావా? ఎందుకు అయింది? ఎవరు చేసుకున్నారు? చెప్పండి, ఎవరు చేసుకున్నారు? తాగినోడే, అంతేనండి. గుండె చేసినోడు కాదు. అర్థమవుతుందా? మన జీవితంలో కూడా మనం చాలాసార్లు మనంతట మనమే ప్రమాదాన్ని తెచ్చుకుంటున్నాం. ఓకే, ఇది తాగి అది తాగి, ఇది తిని అది తిని. ఓకే, నేను అందుకని అంటున్నా, పలావులు బిర్యానీలు తినదురా నాయన, మీకు దండం పెడతా. అది ఏంటంటే రుచికరమైన విషం. ఎందుకు అట్లా తింటున్నారు అంటే విషం తింటున్నారు మీరు కదండి. అరకాలు నొప్పి, మోకాళ్ళు నొప్పి, ఇంకేంటంటే నడుము నొప్పి, వీపు నొప్పి, వెన్నెముక నొప్పి. ఎందుకు రావు? ఏం తింటున్నావు? ఉండి వచ్చారని మీకు విషం పెడుతున్నామండి అని విషం పెడుతున్నారు. అంతే కదండి. ఉండి వచ్చారని, అంతేనా? ఉండి వచ్చారని పొలం పెడుతున్నావు అంటే ఏం పెడుతున్నావుట? విషం పెడుతున్నా. చక్కగా కదండి. ఉండి వెళ్తే తెల్లన్నం పెట్టాడు. బుద్ధి లేనివాడు తెల్లన్నం పెట్టాడంటే నీ ఆరోగ్యాన్ని ఆయన కాపాడుతున్నాడు. ఆయన్ని నువ్వు మెచ్చుకో. అర్థమవుతుంది? ఎండలో ఏం పడిచ్చారు? ఎండను పడిచ్చారు అని ఏమి ఇచ్చాను? డ్రింక్ ఇచ్చాను. రెప్ప మీద ఒకటి ఎత్తే నీకు ఏమి ఇచ్చారట? డ్రింక్ ఇచ్చాడు. ఏమి ఇవ్వాలట అండి? మజ్జిగ, నీళ్ళు, ఏదో ఒకటి కదండి. మనం మానేసాం, దానికి ఏం పెరిగింది? డ్రింకులో స్టైల్ పెరిగింది. ఓకే, మన జీవితంలో అనారోగ్యం పెరిగింది కదండి. ఆయనకి జేబు పెరిగింది. ఎవరికి? డాక్టర్ గారికి.
అంతేనా? ఆయనకి జేబు పెరిగింది. పాపం అలాగే ఉందట. మన జేబు ఏమైంది? అక్కడికి వెళ్ళేసరికి ఇలాగా అయిపోయిందట. ఆయన ఎందుకంటే ఆయనది ఇలాగ అవుతుందిగా, మంది ఇలాగా ప్రమాదం. జాగ్రత్త. ఈ ఓడ కానీ ప్రమాదంలో ఉంటే చివరి ఆదివారం ఇప్పటికైనా ఆ ప్రమాదం నుంచి మనం ఏం చేయాలంటే బయటకు వచ్చేయాలి. మరి బయటికి రావాలంటే మనమేం చేయాలి? నేను ముగిస్తున్నా. 12వ వచనం చదవండి సార్. నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను, నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మనందరి మీదకి వచ్చింది కదండి. ఎందుకంటే ఈ ఓడలో లెగ్ పెట్టెను. ఏ ఓడలో? ఈ ఓడలో యోనా లెగ్ పెట్టెను, అంతే తుఫాను మొదలు పెట్టాను. అంతేనా? ఈ లెగ్ ఏ లెగ్గట? యోసేపు ఎక్కడ లెగ్ పెడితే అక్కడ ఆశీర్వాదం, మనము ఎక్కడ లెగ్ పెడితే అక్కడ నాశనం కదండి. నువ్వు భలే చదువుతున్న వాక్యం, ఇక్కడికి వచ్చి చదువు అని ఒక అబ్బాయిని పిలిస్తే నీ శాసనం నా నాశనం అని చెప్తాడా? నీ భలే వాడు లేకుండా ఏమంటే నీ శాసనం నా నాశనం అంటాడు. ఇప్పుడు దాకా బాగానే చదివేగా, ఇప్పుడు ఏమైంది అంటాడు కదండి. అదే నిజమండి. ద్రాక్షవల్లి నేను ఏగల వీరు అంటున్నాడు. నీ మొఖం తేగల వీరు, ఏగల వీరు కాదు. అర్థమవుతుందా? ఓకే. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టుగా ఓకే, మొట్టమొదటిది ఏంటంటే ఆ ప్రమాదము నుంచి మనం తప్పింపబడాలంటే నీవేం చేయాలంటే కన్ఫెస్ యువర్ సిన్స్. నీ పాపాలు ఒప్పుకో. అప్పుడు ఆ ఓడ ప్రమాదములోనే ఉండదు కదండి. పాపం అంటే ఏంటి? దేవునికి వ్యతిరేకమై అన్నీ కూడా ఏంటట? ఆ పాపమే. అంతేనండి. ఆజ్ఞను అతిక్రమించటమే ఆ పాపం. కాబట్టి దయచేసి ఈ చివరి ఆదివారమైన ఇప్పటికైనా మనము ఏం చేస్తున్నామో ఒప్పుకుందాం. ఏం చేస్తున్నాం మనము? ఒప్పుకుందాం. అర్థమవుతుందా? అవును ప్రభువా, 9 అయితే నేను 10 గంటలకు వస్తున్నా చర్చికి. ఇది కూడా ఏంటి? మీకు తెలుసు కానీ అమ్మ చెప్పటం లేదు, మీరు తెలుసులే, చెప్పండి. ఆజ్ఞను అతిక్రమించటమే. అనారోగ్యం ఉంటే అది వేరు, కానీ కావాలని దయచేసి లేటుగా రావద్దు. నేను చెప్తున్నా ఓకే. మీరందరూ క్షేమంగా ఉండాలి. ఎందుకంటే దేవుని సన్నిధిని అశ్రద్ధ చేయబడి నేను కాదండి, శాపగ్రస్తుడు అని ఉంది. ఆ పదాలు చెప్తే మీరు బాధపడినా కానీ పాస్టర్గా నేను చెప్పాలి. అర్థమవుతుందా? మీరు శాపానికి గురవద్దు, దేవుని ఆశీర్వాదానికి గురవ్వండి. అర్థమవుతుందా? ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా ఉందండి. దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని అశ్రద్ధ చేయువాడు ఆశీర్వగ్రస్తుడు అని కాదటండి, శాపగ్రస్తుడు కదండి. అది ఏ చేపో నాకు తెలియదు. రుచికరమైన చేపో, రుచి లేని చేపో కానీ ఏ గ్రస్తుడు? శాపగ్రస్తుడు. మెల్కే ఓకే, ఏదోలే ఓకే. కాబట్టి ఏదన్నమాట? అదన్నమాట. కాబట్టి మీరు దేవుని ఆశీర్వాదాలకి మీరు గురవ్వాలి. అప్పుడే నాకు ఏంటంటే నాకు సంతోషం కదండి. నేను ఆత్మీయంగా మీకు తండ్రిని. కాబట్టి మా చర్చి పిల్లలు ఫలానా చోట ఇది, అబ్బా మీ చర్చి వాళ్ళండి ఎంత స్పీడ్గా బైబిల్ తీస్తున్నారంటే ఏమవుతుందటండి అంటే ఏంటంటే అందరూ స్పీడ్గా తెస్తే మీ చర్చి వాళ్ళు ఏమో వెతుకుతూనే ఉన్నారంటే అంటే అప్పుడు వాళ్ళకి ఏదైనా అనారోగ్యం ఉందామని నేను కవరింగ్. అర్థమవుతుందా? అది అలా కాకూడదు ఓకే. కాబట్టి ప్రమాదము నుంచి ఆ ఓడ బయటికి రావాలి అంటే మనం ఏం చేయాలంటే పాపాలు ఒప్పుకోవాలి. అది పాపాలు ఒప్పుకుంటే దేవుడు మరి ఏం చేస్తాడు? 17వ వచనం చదవండి. 17వ వచనం చదివి మనం ప్రార్థన చేసుకోవాలి. గొప్ప మత్స్యం ఒకటి యోనాను మింగవలెనని యోనా 3 దినాలు అంటే అర్థం ఏంటంటే ఇక చివరి కూడా చెప్పండి పాస్టర్ గారు, దాన్ని కూడా దాంట్లోనే ముగించండి అంటే సరే దాంట్లోనే ముగిస్తాను. ప్రమాదం నుంచి దేవుడు యోనాను ప్రక్కకు లాగెను కదండి. అక్కడే ఉంచలేదట. అంటే మీరే అడిగారు కదా అది చివరిది కూడా పా అని చెప్పండి నేను. అందుకనే ముగింపులో కూడా ప్రాయేటట ప్రక్కకి, లేకపోతే అంతే సంగతులు. ఈయన తన్నును ఏంటి బకెట్,
అక్కడ ఉన్న వాళ్ళందరూ తను కీప్ ఆన్ టర్నింగ్. అర్థమవుతుందా? కానీ ఎవరికి ప్రమాదము రాకుండా పాపము ఒప్పుకున్నాడు కాబట్టి దేవుడు ప్రక్కకి తురుటిలో పక్కకు వచ్చాడు. లేకపోతే ఏమో ఉన్నట్టండి. మా పిన్ని కూతురు స్పాట్లో చచ్చిపోయారండి 2 వారాల క్రితం. అక్కడికక్కడే ట్రాక్టర్ కాదు, అది ఇలాగ గూగుద్దు. ఏంటంటారు రమేష్ గారు? ఇలాగ గూగుద్దు. అదే అండి. అది పాపం ఈ ఎడం పక్కకి వెళ్ళాక ఇటు రాదు కదా అని ఇలాగంటుంటే అది ఇటులాగి, అంటే అది ప్రయాణం చేసేటప్పుడు ఇటు ఊగుతుంటుంది. గమనించారండి? పాపం వీళ్ళకి తెలియక అది ఇటు వెళ్ళిందని అటు ఎలా పోయి అది ఇటు వచ్చి పక్కంతాయి. ఇలా పడిన మరుక్షణం ట్రాక్టర్ వచ్చి 2 స్పాట్లని చనిపోయారు. చూసారు? మన ఆయుష్ అండి నేను అంటున్నాను. అందుకని వాక్యంలో ఉంది, అంతలో కనబడి అంతలోనే మాయమయ్యే. అలాగనుకున్నారండి. ఆయన నాకు తమ్ముడు అవుతాడు, అక్క అమ్మ చనిపోయారు అన్నయ్య అని 27వ తారీఖున నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాగా ఈరోజు ఉదయమే వచ్చానండి 6 గంటలకు తెల్లారుజాము. ఆ ఏడుపు చూస్తే నేను కంట్రోల్ చేయలేకపోయాను. ఎందుకంటే తల్లి అక్క ఒకేసారి మరణం. అంటే మాకు పిన్ అవుతారులే. చాలా దారుణం. చేశారండి ప్రయాణాలకు. ప్రమాదాన్ని తప్పించిన దేవుడు. కానీ ఎప్పుడు నువ్వు ఒప్పుకున్నాక ఏం చేద్దాం? ఈ చివరి ఆదివారం ఒప్పుకుందామా? ఇది ఒప్పుకొని ఇంకోటి చేద్దాం పాస్టర్ గారు అంటారా? ఇంకేది కూడా చెయ్యదు. అర్థమవుతుందా? ఓకే. కాబట్టి 3 ప్రాలు. నెంబర్ 1, ప్రయాణంలో ఉన్నవాడా? 2, కానీ ప్రభువు లేనివాడా? అందుకని అది ప్రమాదములో ఉన్నవాడా కదండి. అయితే 12వ వచనం ప్రకారంగా నీవు పాపము ఒప్పుకుంటే ఇప్పుడు మళ్ళీ దేవుడు అట్టండి 4వది ఏం చేస్తాడు? ప్రక్కకి లేకపోతే అక్కడే ఉంచుతాడు. ఏం చేద్దాం? పక్క వద్దామా అక్కడే ఉందామా? వచ్చేద్దామా వద్దామా? దేవుడు లాగేటప్పుడు మన చేతిని ప్రభువుకి అయ్యిద్దాం. తప్పకుండా పక్కకి లాగి ఏం చేస్తాడు? ఆయన మనలను రక్షిస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనము ఆ ఓడలాగా ఉండకుండా కదండి. ఏ ఓడలాగా? అది ప్రభువు లేని ఓడలాగా ఉండకుండా ప్రభువు ఉన్న ఓడలాగా మనం ఎట్టడే ముందుకి వెళ్ళాలి. ఈ చివరి ఆదివారంలో ప్రభువు లేని ఓడలు మీ కంటికి చాలా కనబడతాయి. దయచేసి మీ అండ్ మై సెల్ఫ్ కాదు, మీకు వేడతోరికి మీరు కూడా యేసు దేవుడి గురించి వెళ్ళాలి. నమ్మటించరికి వెళ్ళాలి. మీరు వెళ్ళకుండా మీరే ప్రతి ఆదివారం గుర్తుకు వాతీరి, మీరే మడికితీరి, మీరే లోనంతీరి. అద్దయ్య దేవుడు కోరుకుంటుంది. అది కాదండి దేవుడు కోరుకుంది కదండి. అది ఒక్క ఆత్మని ఎంతటండి? ఒక్క ఆత్మనైనా మీరు రక్షిస్తే నిజంగా ఒక్క ఓడనైనా మీరు చూసి ప్రభువు ఉన్న ఓడలాగా చేస్తే మీరు నిజంగా ఏమిలు అన్యులు కాదు, ఏంటంటే ధన్యులు. అర్థమవుతుందా? మరి ఆ ధన్యత మనం తీసుకోవాలి. దేవుడి చేత శభాష అనిపించుకోవాలంటే కదండి. కనబడిన ఓడనల్లా ప్రభు లేని ఓడనల్లా పక్కకి లాగి ఇది కాదు అంటారు. పక్కకి లాగి ఇది కాదు చెప్తాను. ఎవరి గురించి? దేవుని గురించి చెబుదామా? మొత్తానికి నినివే పట్టణాన్ని మొత్తాన్ని యోనా ప్రమాదము నుంచి పక్కకు లాగేను. దేవునికి స్తోత్రం. నినివే పట్టణం ఒక్కడిని కాదు, 2 కాదు, 3 కాదు, పట్టణాన్ని మొత్తాన్ని పక్కకు లాగాను. ఆయన పట్టణం మొత్తం పక్కకు లాగినప్పుడు నువ్వు ఒక్కడ లాగలేవా? ఏంటో పాస్టర్ గారు పక్కకు లాగుదామంటే నా బలం చాలటం లేదు, ఆయన లాగేస్తున్నాడు అంటే ఆ బలం కాదు, ప్రార్థనా బలం, ఆత్మ సంబంధమైన బలం. మనం కూడా ప్రభు యొక్క వాక్యాన్ని ఇతరులకు చెప్పి అనేక ప్రభు లేని ఓడల్లో ప్రభు ఉన్న ఓడలుగా చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమె ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా యేసయ్య మీ కొందనాలు. ఉదయకాల సమయంలో ప్రభువ ప్రయాణంలో ఉన్న ఓడ మేము, కానీ ప్రభువు లేని ఓడలుగా ప్రమాదంలో ఉన్న ఓడలుగా ఉండటం మాకు ఇష్టం లేదు. మీరు ఉన్న ఓడలుగా మేము ముందుకెళ్తూ అనేక మందిని
ప్రభు ఉన్న ఓడలుగా తయారు చేయడానికి మాకు కావలసిన జ్ఞానాన్ని, శక్తిని, ధైర్యాన్ని మీరు దయచేయండి. ఆయుష్ ఆరోగ్యం దయచేయండి. మమ్మల్ని మీ దయగల స్థలానికి అప్పగించుకుంటూ క్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.